హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కర్ణుడి గురించి ఇంకా కర్ణుడు తన గత జన్మలో ఎలా ఉండేవాడో తెలుసుకుందాం. త్రేతాయుగం పూర్తి అయిపోయే సమయంలో దంభోద్భవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఎన్నో వేల సంవత్సరాలు సూర్యదేవుడికి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమవుతాడు. దంభోద్భవ, నీ కఠోర తపస్సుకు మెచ్చాను, నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. దంభోద్భవుడు అమరుడిగా మారాలని కోరుకుంటాడు. అప్పుడు సూర్యదేవుడు దంభోద్భవుడితో ఇలా అంటాడు, ఓ దంభోద్భవ, మరణం అనేది ప్రతి ఒక్క జీవికి తప్పదు, అందుకని ఇంకో వరం కోరుకో అని అడుగుతాడు. అప్పుడు దంభోద్భవుడు 1000 కవచ కుండలాలు కావాలని కోరుకుంటాడు. ఒక కవచాన్ని విరచాలంటే కనీసం 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. ఎవరైతే ఒక కవచాన్ని విరుస్తారో వెంటనే వారు చనిపోవాలని కోరుకుంటాడు. సూర్యదేవుడు ఆ వరాన్ని దంభోద్భవుడికి ప్రసాదిస్తాడు. ఆ వరం పొందిన దంభోద్భవుడు అందరి చేత సహస్ర కవచ అని పిలువబడేవాడు. సహస్ర కవచ అంటే 1000 కవచ కుండలాలు కలిగినవాడు అని అర్థం. సహస్ర కవచుడు తనకున్న శక్తులతో ప్రజల్ని ఇంకా ఋషుల్ని ఎంతో హింసకు గురి చేసేవాడు. అంతేకాకుండా దంభోద్భవుడు అహంకారంతో శ్రీ మహావిష్ణువుకే సవాల్ చేస్తాడు. దంభోద్భవుణ్ణి అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు నరనారాయణులాగా అవతరిస్తాడు. నరనారాయణులు కవల పిల్లలు. వీరి ఇద్దరి దేహాలు వేరువేరైన ఆత్మ మాత్రం ఒక్కటే. వీళ్ళు ఇద్దరు అరణ్యాల చుట్టూ ఉన్న చాలా ఆశ్రమాలలో పెరిగారు. ఎన్నో రకాల యుద్ధ విద్యల్లో ఇద్దరూ ఆరితేరిపోయారు. అంతేకాకుండా నరనారాయణులిద్దరూ ఒక గొప్ప శివభక్తులు. కాలం గడుస్తూ ఉండగా బద్రీనాథ్కి దగ్గరలో ఉన్న ఒక అడవి ప్రాంతంలో ఈ సహస్ర కవచుడు ఉండేవాడు. అక్కడ ఉన్న ప్రజల్ని హింసలకు గురి చేస్తున్నాడని తెలుసుకొని నరనారాయణులిద్దరూ అక్కడికి వెళ్తారు. అప్పుడు నరుడు ధ్యానం చేయడం మొదలు పెడతాడు. నారాయణుడు దంభోద్భవుణ్ణి యుద్ధానికి పిలుస్తాడు. 1000 కవచకుండలాల్ని వరంగా పొందిన తర్వాత దంభోద్భవుడు మొదటిసారి నారాయణుని కళ్ళల్లో చూసి భయపడతాడు. నారాయణుడు చేసిన దాడికి సహస్ర కవచుడు ఆశ్చర్యపోతాడు. నారాయణుడు చాలా శక్తివంతుడు. తన సోదరుడు చేస్తున్న తపస్సు వల్లనే చాలా శక్తి వస్తుందని గమనిస్తాడు. ఎంతో భయంకరంగా సాగుతున్న ఆ యుద్ధంలో నారాయణుడు ఒక కవచాన్ని విరగ్గొడతాడు. ఆ కవచం విరిగిన 1 నిమిషంలోనే నారాయణుడు చనిపోతాడు. నారాయణుడు చనిపోయాడని సహస్ర కవచుడు ఎంతో ఆనందంగా ఉంటాడు. నారాయణుడు చనిపోయాడు అని తెలియగానే నర అతని వైపుకి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను చేసిన 1000 సంవత్సరాల తపస్సు ఇంకా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడంతో శివమృత్యుంజయ మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రం చనిపోయిన వారిని మళ్లీ తిరిగి బ్రతికిస్తుంది. ఇప్పుడు నారాయణుడు తపస్సులో కూర్చుంటాడు. నర సహస్ర కవచుడితో యుద్ధం చేస్తాడు. నరుడు ఇంకో కవచాన్ని విరిచి చనిపోయాడు. మహామృత్యుంజయ మంత్రంతో నారాయణుడు నరాన్ని మళ్లీ బ్రతికిస్తాడు. ఇలా నరనారాయణులు ఇద్దరూ 999 కవచాలను విరగ్గొడతారు. వీళ్ళ ఇద్దరినీ ఎప్పటికీ ఓడించలేనని తెలుసుకున్న సహస్ర కవచుడు సూర్యుని శరణు కోరుతూ పారిపోతాడు. అప్పుడు నరుడు సూర్యదేవుడి దగ్గరికి వెళ్లి దంభోద్భవుణ్ణి అప్పగించమని అడుగుతాడు. అప్పుడు సూర్యదేవుడు తన భక్తుడైన దంభోద్భవుణ్ణి కాపాడాలనుకుంటాడు. కోపంతో ఉన్న నరనారాయణులు దంభోద్భవుడికి ఒక శాపం ఇస్తారు. మానవుడిగా భూమి మీద జన్మించాలని శపిస్తారు. ఇదంతా త్రేతాయుగం చివర్లో జరిగింది. త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం మొదలైంది. దంభోద్భవుడు ఉన్న ఒక్క కవచంతో నరనారాయణుల శాపం వల్ల ద్వాపరయుగంలో కర్ణుల్లా జన్మిస్తాడు. ఆ ఉన్న ఒక కవచాన్ని కూడా ధ్వంసం చేయడానికి నరనారాయణులు కూడా ద్వాపరయుగంలో జన్మిస్తారు. నరుడు అర్జునుడిగాను ఇంకా నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడిగా జన్మిస్తారు. అందుకే మహాభారతంలో అర్జునుడికి ఇంకా కర్ణుడికి ఎక్కువ రైవల్రీ జరుగుతుంది. కర్ణుడికి మహాభారతంలో ఎన్నో శాపాలు ఉంటాయి. గత జన్మలో చేసిన పాపాల వల్ల మహాభారతంలో కర్ణుడు ఆ శాపాలని తీసుకుంటాడు. కర్ణుడు గత జన్మలో దంభోద్భవుడుగా ఉన్నప్పుడు ఎంతోమంది చిన్నపిల్లల్ని చంపేవాడు. అందుకనే మహాభారతంలో కర్ణుడు జన్మించగానే తన తల్లికి దూరం అవుతాడు. అంతేకాకుండా దంభోద్భవుడుగా ఉన్నప్పుడు ఎంతోమంది బ్రాహ్మణులను చంపేశాడు. చేసిన కర్మని అనుభవించడానికి మహాభారతంలో ఒక బ్రాహ్మణుడు కర్ణుడికి శాపమిస్తాడు. ఒక కీలకమైన యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడి యొక్క రథం భూమిలో కూరుకుపోవాలని శాపమిస్తాడు. అతను సహస్ర కవచుడుగా ఉన్నప్పుడు ఎవరైతే ఒక కవచాన్ని పగలగొడతారో వారు వెంటనే చనిపోతారని వరం ఉంటుంది. అందుకనే మహాభారతంలో ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కర్ణుడి దగ్గర ఉన్న ఒక్క కవచకుండలాల్ని దానంగా తీసుకుంటాడు. కర్ణుడికి అసలైన తల్లి కుంతీదేవి అని తెలిసినా, పాండవులు 5గురు తన తమ్ముళ్లే అని తెలిసినా కూడా దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం అధర్మం వైపే నిలబడ్డాడు. కురుక్షేత్రంలో 17వ రోజు అర్జునుడు అంజలికాస్త్రంతో కర్ణుడిని చంపేస్తాడు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు మళ్ళీ కలియుగం చివర్లో జన్మిస్తాడా?
ఒకవేళ నిజంగానే జన్మిస్తే ఈసారి కల్కి భగవాన్తో కలిసి ధర్మం వైపు నిలబడి అధర్మమైన కలి రాక్షసుని సంహరిస్తారా? మీలో ఎంతమంది కర్ణుడికి ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.